హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ శ్రావణ మాసం స్పెషల్ పన్నీర్ కర్రీ. శ్రావణ మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు. అలాంటి వాళ్ళ కోసం సేమ్ టు సేమ్ చికెన్ మటన్ టేస్టీలో సింపుల్గా టేస్టీగా మసాలాలు ఏమీ వేయకుండా 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకునే కర్రీ అనమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ ఈజీ రెసిపీని 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకి, రోటీస్లోకి, రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కంటే చపాతీలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది అనమాట. రెసిపీ ప్రాసెస్ చూపిస్తాను పదండి. అందుకోసం 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ని కొద్దిగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పన్నీర్ కర్రీ రెసిపీ కోసం 2 టమాటోలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మసాలా దినుసులు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ వచ్చి ఒక 4 మెంబర్స్ వరకు సరిపోతుంది. చాలా ఎక్కువగానే వస్తుందన్నమాట కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులోకి 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. పన్నీర్ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. పన్నీర్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లోకి సాల్ట్ వాటర్లో వేసి అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కళాయిలోకి ఇంకొక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు వేసి ఫ్రై చేయాలి. మసాలా దినుసులు లవంగాలు, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి. నేనైతే 4 పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ కర్రీ వచ్చి నార్త్ ఇండియన్ స్పెషల్ అనమాట. కొంచెం వేరేగానే ఉంటుంది ప్రాసెస్. ఈ పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్లోకి 2 టమాటాలు ముక్కలు కట్ చేసి వేయాలి. కొన్ని జీడిపప్పు పలుకులను వేసి బాగా మెత్తగా పేస్ట్లా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు అయితే 2 పెద్ద ఉల్లిపాయలు అనమాట, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇవి బాగా త్వరగా ఫ్రై అవడం కోసం 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి. కొద్దిగా పసుపు కూడా వేసి ఫ్రై చేయాలి. ఉప్పు, పసుపు వేసిస్తే చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఉల్లిపాయ ముక్కలు త్వరగా. ఇవిలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటో అండ్ జీడిపప్పు పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కల్లో టమాటో అండ్ జీడిపప్పు పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, టమాటో పేస్ట్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు కారం, చూడండి మసాలా కారం అనమాట, ఇంట్లో మసాలా కారం ఉంటుంది ఆ కారం అనమాట ఇది. ఒక 1/2 టీ స్పూన్ వరకు కాశ్మీరీ మిర్చి పౌడర్. ఈ మిర్చి పౌడర్ వేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది, అందుకోసం అనేసి
హాఫ్ టీ స్పూన్ వరకు ఇంట్లో ఉన్న మసాలా కారం వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ వరకు కాశ్మీరీ మిర్చి పౌడర్, ఇది కూడా వేస్తే చక్కగా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది అనమాట కర్రీ. అందుకోసం 2 వేసాను. టోటల్గా 1 టీ స్పూన్ వరకు కారం వేసాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా వేసాం కదా అందుకోసం. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఇందాక వేయించుకుని ఉప్పు వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలను వేసేసి ఒకసారి ఇలా కలిపేయాలి. బాగా గట్టిగా కలపకూడదు, జస్ట్ అలా వేసి కొద్దిగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. చాలా త్వరగానే అయిపోతుంది ఈ కర్రీ. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత పైన కొత్తిమీర పుదీనా చల్లేసి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి అలా ఉడకనివ్వాలి ఒక 5 మినిట్స్. చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా. మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది పన్నీర్ కర్రీ. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది కూడా. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది కర్రీ. స్టవ్ ఆఫ్ చేస్తాను, ఇంకా చక్కగా రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ రెసిపీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.